గీతా గోవిందం చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు పరశురామ్. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నప్పటికీ మహేష్ బాబు లాంటి హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సర్కార్ వారి పాట సినిమాను చేశారాయన. పరశురామ్ ఫ్యామిలీ స్టోరీలు, మాస్ స్టోరీలు, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా తీస్తారనే పేరు ఉంది. లవ్ స్టోరీలను అద్భుతంగా తెరపై చూపించే దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఓ సక్సెస్ ట్రాక్ని వేసుకున్నారనే చెప్పాలి టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇలా వెండితెరపై సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం వంటి సరికొత్త ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ నిజ జీవితంలో కూడా ఓ ప్రేమ కథను నడిపించారు. ఆ లవ్ స్టోరీతో పాటు పరశురామ్ రియల్ స్టోరీ కూడా చూద్దాం ఈరోజు. విశాఖపట్నంలోని నర్సీపట్నం చెర్లోపాలెంలో జన్మించారు పరశురామ్. పుట్టింది పెరిగింది అక్కడే. 1982 డిసెంబర్ 25న జన్మించారు ఆయన. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో MBA పూర్తి చేశారు. ఆయన భార్య పేరు అర్చన. వారికి 2 పిల్లలు, అభి, ఋషి. 2003 నుంచి చిత్రసీమలోనే ఉన్నారు ఆయన. 2003లో ఏ కెరీర్ వైపు వెళ్లాలనే డైలమాలో ఉన్నారు అప్పుడు పరశురామ్. సినిమాల వైపు వెళ్దామా లేక సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్దామా అనే సందిగ్ధతలో ఉన్నారట. సరిగ్గా అదే సమయంలో మహేష్ నటించిన ఒక్కడు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూసిన తర్వాత పరశురామ్కు తన లక్ష్యం ఏంటో తెలిసొచ్చింది. మరో ఆలోచన చేయకుండా సినిమా రంగం వైపు వచ్చారు. అలా మహేష్ బాబు తన జీవితాన్ని మార్చేశాడని చెప్పుకొస్తారాయన. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మహేష్ బాబును డైరెక్ట్ చేయాలనే టార్గెట్తో పనిచేశారు పరశురామ్. ఎట్టకేలకు సర్కారు వారి పాట సినిమాతో తను అనుకున్నది సాధించారు. ఆయన డిగ్రీ వరకు హాస్టల్లోనే చదువుకున్నారు. MBA చేస్తున్నప్పుడే వారి తల్లికి అకస్మాత్తుగా ఆరోగ్యం పాడైంది. హైదరాబాద్కు తీసుకొచ్చి పరీక్షలు చేస్తే బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. అమ్మ 2-3 నెలల కంటే బతకదని తెలియడంతో అప్పటి నుంచి అమ్మను పసిపాపలాగా చూసుకున్నారట. డాక్టర్లు చెప్పినట్టే 3 నెలల్లో వారి తల్లి కన్నుమూశారు. తండ్రి అప్పటికీ చేస్తూ వచ్చిన కోళ్ల ఫారం వ్యాపారంలో కూడా తీవ్రంగా నష్టాలు వచ్చాయి. అమ్మ చనిపోయి ఏడాది తిరగకుండానే వారి అక్కకి పెళ్లి చేశారు. ఆ అప్పులు తీర్చడం కోసం ఉద్యోగం చేయాలని నర్సీపట్నం వదిలి హైదరాబాద్కు వచ్చేశారు. పూరి జగన్నాథ్ స్ఫూర్తితో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. అప్పట్లో హైదరాబాద్లోని ఆయన మేనమామ ఇంట్లో ఉండేవారట పరశురామ్. ఈడియట్ సినిమా సూపర్ హిట్ అయిందప్పుడు. పూరి మంచి ఫామ్లో ఉన్నారు. ఎలాగైనా సరే ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలనుకున్నారు. అయితే దర్శకుడు పరశురామ్ పూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అనుకున్నట్టే చేరారు. కానీ ముందు దర్శకుడు పూరి ఒప్పుకోలేదట. తన అన్న అయిన పూరి వద్దకు ముందు వెళ్ళి విషయం చెప్పారట. పూరి గట్టిగా తిట్టారు. MBA చేసి ఫారెన్ వెళ్తామన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఫారెన్ వెళ్ళడం లేదు? ఫారెన్ పంపించే ఏర్పాట్లు చేస్తానన్నారట. ఆ తర్వాత పరశురామ్ తన తండ్రితో ఓసారి చెప్పించారు. ఆయన మాట కాదనలేక అసిస్టెంట్గా చేర్చుకున్నారట పూరి. అదే క్రమంలో పరశురామ్ తన కెరీర్లో దూసుకుపోయారు. ఆంధ్రావాలా, 143 సినిమాలకు పనిచేసిన తర్వాత దశరథ్ దగ్గర చేరారు. దశరథ్ దగ్గర శ్రీ సినిమాకు పనిచేశారు. తర్వాత పరుగు సినిమాకు అడిషనల్ డైలాగ్స్, స్క్రిప్ట్ సహకారం అందించారు. ఆ తర్వాత యువత సినిమాతో దర్శకుడు అయ్యే అవకాశం దక్కింది. పూరి జగన్నాథ్ దగ్గర ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆంధ్రావాలా, 143 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు ఆయన. 2008లో పరుగు సినిమాకు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ అనుభవం ఆయనకు చాలా బాగా ఉపయోగపడిందని చెబుతారు. 2008లో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా యువత సినిమాను తొలిసారిగా దర్శకత్వం చేశారు. ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. 2009లో రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వం వహించిన ఆంజనేయులు సినిమా కూడా విమర్శకుల నుంచి అనుకూల స్పందనతో బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. ఇక 2011లో నారా రోహిత్ హీరోగా వచ్చిన సోలో సినిమా కూడా విజయవంతమైంది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అత్తగారి ఇంటి వారితో ఉన్న అనుబంధాన్ని స్ఫూర్తిగా తీసుకునే సోలో సినిమా కథ రాశారట ఆయన. సోలో సినిమాకి ప్రొడక్షన్, కాస్ట్యూమ్ బాధ్యతలు ఆయన భార్య అర్చన చూసుకున్నారు. 2012లో రవితేజ హీరోగా వచ్చిన సారొచ్చారు సినిమా సినీ విమర్శకుల ప్రతికూల స్పందనలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందింది. తర్వాత నిర్మాత అల్లు అరవింద్ సిరీస్తో శ్రీరస్తు శుభమస్తు సినిమా చేసే అవకాశం ఇచ్చారు ఆయనకు. అది అయిన తర్వాత గీతా గోవిందం మొదలుపెట్టారు. 2018లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీతా గోవిందం సినిమా సినీ విమర్శకుల నుంచి అనుకూల స్పందనలు అందుకుంది. ఆ సంవత్సరం విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహించారు. గీతా గోవిందం రిలీజ్ అయిన తర్వాత సర్కారు వారి పాట స్టోరీ రాసుకోలేదట పరశురామ్. గీతా గోవిందం సినిమా సెట్స్పై ఉన్నప్పుడే ఈ లైన్ అనుకున్నారట. అయితే ఈ స్టోరీ లైన్కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని కల్లో కూడా ఊహించలేదట. గంట పాటు స్టోరీని వివరించిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా చేద్దామని మహేష్ చెప్పారు. ఎంతో సంతోషం వేసిందని తెలియజేశారు ఈ డైరెక్టర్. వెండితెరపై సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం వంటి సరికొత్త ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ నిజ జీవితంలో కూడా ఓ ప్రేమ కథ నడిపించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన రియల్ లవ్ స్టోరీని అభిమానులతో కూడా పంచుకున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అర్చన. వారిది హైదరాబాద్. వాళ్ళు బాగా రిచ్, ఎంతో శ్రీమంతులు. కూకట్పల్లిలో ఉండేవారు. వారిది ఉమ్మడి కుటుంబం. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. పరశురాం అత్త చెల్లెల్ని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూశారట పరశురాం. తొలిచూపులోనే ప్రేమించారు. చూడ్డానికి చాలా పద్ధతిగా, సంస్కారంగా ఉండేదట. అప్పటి నుంచి ఆమె వెనుక ఓ సంవత్సరం పాటు తిరిగారు. ఒకరోజు ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేశారు పరశురాం. ఆమె కొంత సమయం తీసుకుని ఒకే చెప్పారు. మొదట్లో కులాలు వేరు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పారు ఆమె. ఆ తర్వాత ఇష్టపడి ప్రేమించింది. ఇంట్లో వాళ్ళు పెళ్లికి అంగీకరించడం లేదని ఆయనతో పాటు బయటకు వచ్చేసింది ఆమె. ఆ తర్వాత పెళ్లి చేసుకుని చాలా కష్టాలు పడ్డారు. మొదట్లో సింగిల్ రూమ్లోనే అడ్జస్ట్ అయ్యేవారట ఈ జంట. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చారు ఈ జంట. ఇక ఆయన ఆస్తులు చూసినట్లయితే ఆయనకు తన సొంత గ్రామంలో ఓ సొంత నివాసం కూడా ఉంది. హైదరాబాద్లోని ఒక విలాసవంతమైన ఇంటిని కూడా నిర్మించుకున్నారు. 50 లక్షల రూపాయలు విలువ చేసే బెంచ్ కార్ కూడా వాడుతున్నారు. సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉండవచ్చట. ఇక పరశురాం తర్వాత సినిమా నాగచైతన్యతో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్గా వినిపిస్తోంది. గతంలో ప్రాజెక్ట్ వర్క్ మొత్తం రెడీ చేసి ఉన్నందున ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక పేరు కూడా వినిపిస్తోంది హీరోయిన్గా. ఇక ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత మరో 2 చిత్రాలకు సంబంధించి స్టోరీ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని, మనల్ని అలరించాలని మనం కూడా కోరుకుందాం.